హలో అండి, వెల్కమ్ టు వరు వినోదం ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే వంట వచ్చేసి టమాటా పెసరపప్పు అండి. అయ్యి బాబోయ్, టమాటా పెసరపప్పు అని అనుకోవద్దండి, చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. కందిపప్పుతో పోలిస్తే పెసరపప్పు 10 రెట్లు హెల్త్కి మంచిదండి. ఎందుకంటే ఇది ఏ టైం కన్నా తినొచ్చు. కందిపప్పు నైట్ టైం అట్లా తిన్నామంటే గ్యాస్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి కొద్దిగా గ్యాస్ ట్రబుల్ అనేది వస్తుంది. సో పెసరపప్పు వల్ల ఏ ఇబ్బంది లేదు. పైగా ఇది ఒంటికి కూడా చాలా చలువ చేస్తుంది, చాలా క్విక్గా అయిపోతుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ప్రతిరోజు చేసుకోవచ్చు. కందిపప్పు పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని అందులో 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడకపెట్టుకోవాలండి. ఉడికిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని మెదుపుకొని పలచగా రుబ్బుకోవాలండి. పప్పు గుత్తితో రుబ్బుకొని ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఇప్పుడు దీనికి తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు కూడా ఆ తాలింపు దినుసులోనే వేయించుకుంటే రుచిగా ఉంటుంది. కొద్ది కసూరి మెతి వేసుకోండి, ఆప్షనల్ ఇది. కొత్తిమీర, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పెసరపప్పు టమాటా ఈ ఎండలో హెల్త్కి చాలా మంచిది. తప్పకుండా దించేసిన తర్వాత నిమ్మకాయ పిండుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే మా వరు వినోదం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.